బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విబిజీ రామ్జీ పథకంతో ప్రజలకు మేలు జరుగుతుంది అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ కు అవినీతి కావాలి, అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నారంటూ విమర్శించారు. మోదీకి మంచి పేరు వస్తుందని ప్రతి పథకాన్ని రాహుల్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు గాంధీ పేరు పెట్టాలని రేవంత్ సర్కార్ కు రామచంద్రరావు సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, దేశ అభివృద్ధి కోసమే అనేక సంస్కరణలు తెస్తున్నామంటూ రామచంద్రరావు చెప్పారు. మా మన్రేగా గురించి రాహుల్ గాంధీ కూడా చాలాసార్లు దాని మీద మాట్లాడారు. దాంట్లో పసలు లేదు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదో మహాత్మా గాంధీ పేరు తీసేసి అంటున్నారు. మహాత్మా గాంధీ పేరు ఏంది? ఇక్కడ రాముడి పేరు ఉంది కదా, మహాత్మా గాంధీ పేరు మనం ఏం మార్చలే. చాలా స్కీమ్స్ ఇంకా మహాత్మా గాంధీ ఉన్నాయి. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీయే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టారు. మీకు సిగ్గు, మీకు నిజంగా మహాత్మా గాంధీ పేరు ఉంటే ఈ పేరు మహాత్మా గాంధీ ఎయిర్పోర్ట్ పెట్టేది ఉండే. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ పెడతారు, ఇందిరాగాంధీ స్టేడియం పెడతారు, మహాత్మా గాంధీ ఇక్కడ పెట్టేదా మీరు? ఇవన్నీ కూడా ఏదో స్కీమ్లో, ఇంతకుముందు స్కీమ్లో మహాత్మా గాంధీ ఉండేనా? నరేగా ఉన్నప్పుడు, మన్రేగా ఉన్నప్పుడు, అంతకుముందు నరేగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదే. ఫుడ్ ఫార్వర్డ్లో మన మహాత్మా గాంధీ పేరు లేదే. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ పేరు లేదే. అప్పుడు మాత్రం లేదు, ఇప్పుడు ఒకసారి మాత్రం దాన్ని మార్చినందుకు ఇంత రాధాంతం చేస్తూ ఉన్నారు. కేవలం ఏంటంటే మోదీ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తున్నాను. కిసాన్ మోర్చా కార్యకర్తలకు గ్రామాల్లో తిరిగి కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది.